సో బేసికల్గా మీకు మీ కథ మీద చాలా నమ్మకం ఉంది. లైక్ ఇప్పటి వరకు ఇలాంటి కథ ఎవరికి చెప్పలేదు, ఎవరు చూపించలేదని మీరే అంటున్నారు కదా. సో అంటే మీరు కొత్త వాళ్ళతో ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే లైక్ దే ఆర్ నాట్ మచ్ నోన్. ఇప్పుడు నాకు తెలిసి మూవీలో కాస్ట్ ఎవరైతే ఉన్నారో మచ్ నోన్ కాదు. సో ఎందుకు వెల్ నోన్తో వెళ్ళలేదు అండ్ వై అంటే న్యూ ఫేసెస్ని ఎందుకు తీసుకున్నారు? నా పర్టికులర్ సినిమా నేను అనుకున్నప్పుడు మైండ్లో క్లియర్ కట్గా నాకు ఎలా తీద్దామని కదా మైండ్ సెట్లోనే వచ్చినప్పుడు కొత్త వాళ్ళతో చేస్తే నా మాట 100% వింటారు. సో నాకు నేనేం చెప్పినా నా ఎగ్జాక్ట్గా నా మైండ్లో ఉన్నది బయటికి రావడానికి ఒక ఎవరైనా ఎక్స్పీరియన్స్ పీపుల్ తీసుకుంటే దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నాకు ఫుల్ ఫ్రీడమ్తో నేను ఎంత ప్రొడ్యూసర్ అయినా ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ అని ఐ వెంట్ విత్ న్యూ పీపుల్. సో నాకు నా మాట వింటారని చెప్పి. ఓకే. సో అంటే మీ ఫ్యామిలీ వరకు అంటే లైక్ కాసేపు మూవీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి అంటే లైక్ పేరు చాలా డిఫరెంట్గా ఉంది. సో ప్రాపర్ ఇక్కడ నుంచి మీరు అండ్ ఏం చదువుకున్నారు ఏంటి? నేను పుట్టింది వైజాగ్. వైజాగ్? విశాఖపట్నం. ఓకే. నేను పుట్టింది వైజాగ్ అండ్ అక్కడ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అ కంపెనీ అండ్ తర్వాత ఐ వెంట్ టు యుఎస్ అండ్ దేర్ అక్కడ ఆల్సో డిడ్ ఏ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ ప్యారలల్గా అక్కడ మాస్టర్స్ చేస్తున్నప్పుడు అండ్ I worked for a company for some time. Then I started my own company. My company 9 years nunchi I have my own business. US and London lo naadi marketing and sales undi. Sorry, production. London lo production undi, US lo sales undi, and India lo production undi. Yeah, I have this business for 9 years and it is okay, decent, and I have an established team. I'll చూస్తారు. నా full attention అయితే బిజినెస్లో అవసరం లేదు. సో ఐ హ్యావ్ సమ్ టైమ్ వేర్ ఇంకేదైనా చేయగలిగిన టైం నాకు ఉంది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ రాగానే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్టోరీ అండ్ మేడ్ దిస్ మూవీ.